కడియం మండలం పొట్టిలంక గ్రామంలో మసీదు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆరిఫ్ ప్రయత్నించడం పట్ల తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం రూరల్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఉమర్ ధ్వజమెత్తారు. మసీదుల నిర్మాణానికి నిధులివ్వకపోగా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మసీదుల నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అసలు అనుమతులు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు. షేక్ సుబాన్ ముస్లింలు మసీదు నిర్మాణం చేసుకోవడానికి నిధులు సమకూర్చారని, ఇప్పుడు దాన్ని ముస్లిం మైనారిటీకి చెందిన ఆరిఫ్ నిలుపుదల చేయాలని లేఖలు రాసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడా ఉండదన్నారు. కాతేరులో బరియల్ గ్రౌండ్, శాటిలైట్ సిటీలో మసీదు నిర్మాణం విషయంలో కూడా ఇలాగే ఇబ్బందులు తలెత్తితే సుబాన్ పోరాటంతో ముందుకు సాగినట్లు తెలిపారు. సీతానగరం పెదకొండేపూడిలో శిరోముండనం జరిగిన బాధితురాల్ని పరామర్శించడానికి వెళితే పోలీసులు కేవలం టీడీపీ నాయకుల్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అసలు ఇప్పటి వరకు ముస్లింల సంక్షేమానికి, మసీదులకు, బరియల్ గ్రౌండ్ల నిర్మాణానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పగలరా అని నిలదీశారు. సమావేశంలో మైనారిటీ సెల్ నాయకులు మదీనా, షేక్ మొగల్ షా, పఠాన్ పెట్టు, జిలానీ బాషా, రెహమాన్, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. పొట్టిలంక గ్రామం, కడియం మండలం, అక్కడ మసీదు నిర్మాణానికి కృషి చేసి మన రాష్ట్ర స్థాయిలో సుభాన్ భాయ్ గారు కృషి చేసి ఒక మసీదు కట్టడం కోసం ఎక్కడెక్కడో వెతికి ఫండ్స్ తీసుకొస్తే ఆ మసీదుని కూర్చడం కోసం నిన్న ఆయన లెటర్ పెట్టడం జరిగింది. ఈ ఎంతవరకు సబు అండి? ఇప్పుడు ఈయనకన్నా ముందు చైర్మన్లు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, వీళ్ళందరూ ఇది చేయలేదే. ఈయన ఎందుకు చేస్తున్నాడు? ఈ పొలిటికల్ మైలేజ్ కోసం అన్నమాట. ఈయన రాగానే ఒకటి కదండి, 3 ఇష్యూలు తీసుకున్నాడు ఈయన. ఒకటి మన కాతేరు బరియల్ గ్రౌండ్. కాతేరు బరియల్ గ్రౌండ్లోని కాతేరు వాస్తవులు పదే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పటికీ కూడా ఇవాళ రండి, రేపు రండి, సాయంత్రం రండి, పొద్దున్న వస్తాను, సాయంత్రం వస్తానని ఆయనకి కొంచెం టైం ఇచ్చి ఆ టైం అలా గడిపేశారు. అదే కాతేరు ప్రజలు మన దగ్గరికి వచ్చి, ఏమండి ఇలా జరుగుతుంది, అక్కడ పార్క్ కట్టేస్తున్నారు, రేపు పొద్దున్న మేము ఎవరైనా ఏదైనా అయితే అక్కడ పూడ్చుకోవడానికి స్థలం లేదండి అని అడిగితే, నేను మైనారిటీ సెల్ అధ్యక్షునిగా, రూరల్ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా అక్కడికి వెళ్ళి ఫైట్ చేయడం జరిగింది. మర్నాడు వచ్చారు, మేము ఫైట్ చేసిన తర్వాత మర్నాడు వచ్చారు. 29 సెంట్లు ఉన్నది, నేను 2 సెంట్లు కలిపి 31 సెంట్ ఇచ్చేస్తాను. అలాగా మన గురుగారు వచ్చారు, మసీదు కావాలని అడిగారు, నేను మసీదు కూడా కట్టించేస్తాను అన్నారు. తర్వాత ఏమీ లేదు, కనీసం 1 రూపాయి కూడా తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసే స్థాయి ఆయనకి లేదు.